నీలిమ సరిగ్గా 3 నెలల క్రితం 17A సంబంధించి సుప్రీంకోర్టు రిజర్వ్ లో పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ కి సంబంధించి అంటే 17A వర్తిస్తుంది అని చంద్రబాబు తరపు న్యాయవాదులు కావచ్చు వర్తించదు అని చెప్పేసి ప్రభుత్వ తరపు న్యాయవాదులు చూసాం మనం అప్పుడు ఎంత హడావిడి జరిగింది ఏంటనేది సో ఈ రోజు దానికి సంబంధించినటువంటి తీర్పు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి సో ఇదొక పూర్తిగా చాలా రాష్ట్రంలో దేశంలో కూడా ఈ కేసుకు సంబంధించి చాలా ఉత్కంఠగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది గనుక చంద్రబాబు నాయుడుకు పాజిటివ్ గా వచ్చినట్లయితే గనుక ఇది దేశంలోనే సంచలనం సృష్టిస్తోంది సో చూద్దాం న్యాయ చరిత్రలో అత్యంత కీలకమైన తీర్పు నేడు రాబోతోంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్ పై అక్టోబర్ 17న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది సరిగ్గా 3 నెలల తరువాత ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది అవినీతి నిరోధక చట్టంలోని 17A సెక్షన్ ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తనపై కేసు నమోదు చేయడమే కాకుండా క్రింద కోర్టు తనకు రిమాండ్ విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ చేసింది చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు అంతకు ముందు ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసింది దీనిని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు క్వాష్ పిటిషన్ లో చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన వాదనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి స్కిల్ కేసులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయం తీసుకున్నారని ఆయన తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి అంటే ప్రజాసేవకుడు అని అటువంటప్పుడు ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని 17A వర్తిస్తుంది అని వాదనలు వినిపించారు పైగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం కాకుండా శాసనసభలో బడ్జెట్ ను కూడా ఆమోదించారని గుర్తు చేశారు ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు నేరత్వాన్ని ఎలా ఆపాదిస్తారు అని ప్రశ్నించారు స్కిల్ కేసులో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారని డిజైన్ టెక్ అనే సంస్థ విడుదల చేసిన నిధులకు వెండార్ జీఎస్టీ చెల్లించకపోతే చంద్రబాబును ఎలా బాధ్యుణ్ణి చేస్తారని ప్రశ్నించారు పైగా ప్రభుత్వాలు గత ప్రభుత్వంపై రివెంజ్ తీర్చుకునేందుకు ప్రయత్నించింది అని కూడా హరీష్ సాల్వే వాదనలు వినిపించారు ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకే కేంద్రం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 కు సవరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు ప్రభుత్వంలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలపై కేసు నమోదు చేయాలని భావిస్తే అపాయింటింగ్ అథారిటీగా ఉన్న గవర్నర్ అనుమతి తీసుకోవాలని 17A సవరణలు తీసుకొచ్చారని ధర్మాసనానికి నివేదించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగి గవర్నర్ అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు చివరకు కేసు దర్యాప్తు చేయాలన్న అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు వీటన్నిటిని ప్రభుత్వం ఉల్లంఘించింది అని ఆరోపించారు అందువల్లనే రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలి అని కోరారు మరోవైపు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ అవినీతి నిరోధక చట్టంలోని 17A కేవలం అధికారులకు మాత్రమే వర్తిస్తుందని వివరించారు 100 కోట్ల నిధులు దుర్వినియోగం అయినప్పుడు నిబంధనలు ఎలా అడ్డు వస్తాయని ప్రశ్నించారు పీసీ యాక్ట్ లోని సవరణలు రాకపూర్వమే స్కిల్ కేసులో విచారణ జరపాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించిందని అటువంటప్పుడు 17A వర్తించదని వాదనలు వినిపించారు
ఇరు వర్గాలు వాదనలు విన్న ధర్మాసనం లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఇక లిఖిత పూర్వక వాదనలు సమర్పించిన అనంతరం గత ఏడాది అక్టోబర్ 17న ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాకుండా క్రింద కోర్టు తనకు రిమాండ్ విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని, ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ చేసింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అంతకు ముందు ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్లో చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన వాదనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. స్కిల్ కేసులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయం తీసుకున్నారని ఆయన తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అంటే ప్రజాసేవకుడు అని, అటువంటప్పుడు ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని 17A వర్తిస్తుంది అని వాదనలు వినిపించారు. పైగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం కాకుండా శాసనసభలో బడ్జెట్ ను కూడా ఆమోదించారని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు నేరత్వాన్ని ఎలా ఆపాదిస్తారు అని ప్రశ్నించారు. స్కిల్ కేసులో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారని, డిజైన్ టెక్ అనే సంస్థ విడుదల చేసిన నిధులకు వెండార్ జీఎస్టీ చెల్లించకపోతే చంద్రబాబును ఎలా బాధ్యుణ్ణి చేస్తారని ప్రశ్నించారు. పైగా ప్రభుత్వాలు గత ప్రభుత్వంపై రిజిమ్ రివెంజ్ తీర్చుకునేందుకు ప్రయత్నించింది అని కూడా హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకే కేంద్రం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17కు సవరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలపై కేసు నమోదు చేయాలని భావిస్తే అపాయింటింగ్ అథారిటీగా ఉన్న గవర్నర్ అనుమతి తీసుకోవాలని 17A సవరణలు తీసుకొచ్చారని ధర్మాసనానికి నివేదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగి గవర్నర్ అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. చివరకు కేసు దర్యాప్తు చేయాలన్న అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. వీటన్నిటిని ప్రభుత్వం ఉల్లంఘించింది అని ఆరోపించారు. అందువల్లనే రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని, ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలి అని కోరారు. మరోవైపు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ అవినీతి నిరోధక చట్టంలోని 17A కేవలం అధికారులకు మాత్రమే వర్తిస్తుందని వివరించారు. 100 కోట్ల నిధులు దుర్వినియోగం అయినప్పుడు నిబంధనలు ఎలా అడ్డు వస్తాయని ప్రశ్నించారు. పీసీ యాక్ట్లోని సవరణలు రాకపూర్వమే స్కిల్ కేసులో విచారణ జరపాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించిందని, అటువంటప్పుడు 17A వర్తించదని వాదనలు వినిపించారు. ఇరు వర్గాలు వాదనలు విన్న ధర్మాసనం లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఇక లిఖిత పూర్వక వాదనలు సమర్పించిన అనంతరం గత ఏడాది అక్టోబర్ 17న ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.